హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మిస్ రితు శంకర్ ఛానల్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే గులాబీ గుత్తులు అంటారండి, గులాబీ పువ్వులు అని కూడా అంటారు, రోజ్ ఫ్లవర్స్ అని అంటారు. వీటిని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను 1 kg మైదాపిండి అనేది తీసుకున్నాను. 1 kg మైదాపిండికి 1 kg రైస్ ఫ్లోర్ వరిపిండి కూడా తీసుకొని 3/4 kg బెల్లం అనేది తీసుకున్నానండి. దాంతోపాటు ఒక చిన్న 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాను. వాటర్ అనేది ఇప్పుడు మనం దోశ బ్యాటర్ ఎలా తయారు చేసుకుంటామో ఆ రకంగా ఆ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా కలుపుకోవాలి. లమ్స్ అవి పిండిగా ఉండిపోకుండా మంచిగా కలుపుకొని ఒక 4 hours పాటు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి మంచిగా పిండి అనేది మంచిగా నానుతుంది. ఇక్కడ నేను బెల్లం కూడా వేస్తున్నాను కదా, ఒకవేళ మనం కలిపేటప్పుడు ఏమాత్రం ఎక్కడైనా ముక్కలు ఉండిపోయినా కానీ ఒక 4 hours నాని ఉంచడం వల్ల మంచిగా బెల్లం మిక్స్ అవుతుంది. ఇలా నానబెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి రోజ్ ఫ్లవర్స్ అనేవి మంచిగా క్రిస్పీగా కూడా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది నేను సంక్రాంతికి చేసుకున్నానండి, కానీ వీడియో అనేది అప్లోడ్ చేయడం లేట్ అయ్యింది. ఇక్కడ నాకు మా పిన్ని గారు హెల్ప్ చేస్తున్నారు. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఉండాలి మనకి బ్యాటర్ అనేది. ఇక్కడ చూడండి, ఇలాగ 1 cup ఒక కప్లోకి తీసుకొని ఇప్పుడు ఆ రోజ్ ఫ్లవర్కి సంబంధించిన గుత్తి ఉంది కదా, అది మనము ముందుగానే నూనెలోనే ఉంచాలండి, ఎందుకంటే హీట్ ఎక్కాలి. ఇది పిండిలోని మనం పూర్తిగా డిప్ చేసేయకూడదండి. డిప్ చేయడం వల్ల ఊడు రాదు. ఒక 3/4 వరకు మాత్రమే డిప్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అలా డిప్ చేసి మనము ఆ ఫ్లవర్ని ఇలా కొడితే, ఆ గుత్తిని కొడితే ఆటోమేటిక్గా ఊడిపోతుందండి. ఊడలేదు అంటే ఖచ్చితంగా అది అయితే కొత్తదైనా అయి ఉండాలి, లేదంటే బెల్లం స్వీట్ అనేది ఎక్కువైనా అయి ఉండాలండి. ఇక్కడ నేను బెల్లం 3/4 kg తీసుకున్నాను కదా, నాకు స్వీట్ ఎక్కువే అయ్యిందండి. మీరు నాకు తెలిసినంత వరకు 3/4 kg కన్నా కొంచెం తక్కువ తీసుకుంటే ఇంత ఇలాగ అంటుకుపోవడం అవన్నీ జరగవు. కానీ చాలా మంచిగా క్రిస్పీగా మంచి టేస్ట్గా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఈ రకంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.